నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ గవారపల్లిని సాంబారు కాంబినేషన్గా చేశాను ఫ్రెండ్స్. ఫ్రై ఎప్పుడు చేసేదే కదా అని కొంచెం డిఫరెంట్గా చేశాను, చూసేయండి. ఈ గవారపల్లిని ముక్కలు కట్ చేసుకుని ఇలా కుక్కర్లో వేసి ఉప్పు పసుపు వేసి ఉడికించుకుందాం. ఈలోగా 3 టమాటోలు, 10 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క, ఎండు కొబ్బరి మొత్తం కలిపి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకుందాం. తరువాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి తరువాత ఉల్లిపాయలు కరివేపాకు వేసి కాసేపు వేగినాక ఈ టొమాటో పేస్ట్ని ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి మిక్సీ చేసుకుని ఈ మసాలా పేస్ట్ ఉడికిన తరువాత ఇప్పుడు పెరుగు తీసుకుని అందులో పసుపు, కారం, ఇంకా ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసి మన టొమాటో మిశ్రమంలో దీనిని కూడా కలిపేసుకుందాం. ఇవన్నీ కూడాను కర్రీకి ఎక్స్ట్రా గ్రేవీని ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్ని ఇస్తాయి ఫ్రెండ్స్. ఫ్రై ఐటెం ఎప్పుడు చేసేదే కదా అని ఈరోజు కొంచెం కొత్తగా చేశాను, బాగా కుదిరింది. ఇది డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. గవారపల్లి, సేంపల్లి, మట్కిపల్లి, ఇంకా గోరు చిక్కుడు అని మీరు ఎలా పిలుస్తారో కామెంట్ పెట్టండి. తరువాత ఉడికించుకున్న ఈ గవారపల్లిని ఇందులో వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ ఉంది కాబట్టి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం అన్నమాట. ఇది కొంచెం గ్రేవీగా ఏమీ కలుపుకోవడానికి లేకపోయినా దీనితోనే తినేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత పుటానా పౌడర్ చేసుకుని ఇందులో కలిపేసుకుందాం. ఇవన్నీ కూడా కర్రీకి బాగా గ్రేవీ ఇస్తాయన్నమాట. తరువాత కొంచెం గరం మసాలా, తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. బాగుంది కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.